గన్నవరం విమానాశ్రయం నుండి బుడమేరు వంతెన వరకు జాతీయ రహదారిలో గుంతలు లేకుండా సరిచేసి పచ్చదనం పెంపొందించి ఉన్నత ప్రమాణాలతో కూడిన రహదారిగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ గన్నవరం విమానాశ్రయం నుండి బుడమేరు వంతెన వరకు పలుమార్లు అటు ఇటు కాలినడకన తిరిగి రహదారి మార్గంలో ఉన్న పగులను గుంతలను గుర్తించి వెంటనే వాటిని పూడ్చి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిచేయాలని సంబంధిత అధికారులను సూచించారు. రహదారి మార్గంలో ఇరువైపులా కుండీలలో మొక్కలను ఏర్పాటు చేసి పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలని సూచించారు. దెబ్బతిన్న కుండీలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని అన్నారు. రహదారి వైపుకు విస్తరించి ఉన్న పొదలను తొలగించాలని, పనిచేయని వీధి దీపాలను తొలగించి వాటి స్థానంలో కొత్త విద్యుత్ దీపాలను వేసి అన్ని దీపాలు వెలిగేలా చూడాలన్నారు. రహదారి మార్గంలో డివైడర్ల వద్ద చెత్త చెదారాలను తొలగించి శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం నుండి బయటకు వచ్చాక పచ్చదనం పెంపొందించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి ఎక్కడ ఏమి అంతరాలు ఉన్నా వాటిని గుర్తించి విరివిగా మొక్కలు పెంచుటకు విస్తృతంగా పర్యటించామన్నారు. జాతీయ రహదారిలో వీధి దీపాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా గమనించామని, గుంతలు పగుళ్లు ఉన్నాయా లేదా అని ఆరా తీశామని, వాటిని గుర్తించి సంబంధిత అధికారులకు చూపించి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించామన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, జాతీయ రహదారి పీడి విద్యాసాగర్, గన్నవరం తహసీల్దార్ శివయ్య, ఎంపీడీఓ స్వర్ణలత తదితర అధికారులు పాల్గొన్నారు.